పెద్దపల్లి జిల్లా జనరల్ బాడీ కప్ ఎలక్షన్ నిర్వహించడానికి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అన్ని ఫామ్స్ నామినేషన్ ఫామ్స్ చెక్ చేసి ఎక్కడ కూడా నామినేషన్లు ఒక పోస్ట్కి ఇద్దరు నామినేట్ చేయలేదు కాబట్టి దీన్ని రాష్ట్ర సంఘ అథ్లెటిక్ అసోసియేషన్ అబ్జర్వర్గా ఎలక్షన్ ఆఫీసర్గా దీన్ని యునానిమస్గా పెద్దపల్లి అథ్లెటిక్ అసోసియేషన్ని యునానిమస్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ పెద్దపల్లి అసోసియేషన్. ఈ అసోసియేషన్కి నూతనంగా నామినేట్ అయినటువంటి నామినేషన్ ఒకటి వచ్చి యునానిమస్గా ఎన్నుకోబడినటువంటి కొలిపేట శ్రీనివాస్ గారిని ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. వెల్కమ్ సార్ స్టేజ్ పైకి. ప్రెసిడెంట్ కొలిపేట శ్రీనివాస్ గారిని అధ్యక్షులుగా అనుకున్నందుకు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ పీటీలందరికీ మరియు పీటీలంతా కలిసి మరి గౌరవ మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారిని మరి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మరియు నన్ను జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముందుగా మా ఇద్దరి తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నాకున్న అవగాహన మేరకు స్పోర్ట్స్ అంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎక్కడైతే పుడతారో ఆ భూమికి ఆ ఉన్న ప్రాంతానికి పేరు తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని సంస్కారాన్ని అన్నిటిని నేర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి అలవాట్లు ఎక్కడైతే మన ఏ ప్రాంతంలో అయితే పుడతారో ఏ దేశంలో అయితే పుడతారో ఆ దేశం మీద ప్రేమ, ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతికి అలవాటు పడి మరి ఆ దేశ అభివృద్ధికి పాటుపడాలంటే ముఖ్యంగా యువత చిన్న వయసు నుంచే ఆ సంస్కారం అనేది అలవాటు పడాలంటే దానికి ఎంతో దోహదపడేదే ఈ స్పోర్ట్స్ అనేది నేను భావిస్తూ ఉంటాను. అన్ని స్పోర్ట్స్లో కూడా చిన్నప్పటి నుండి మనం ఏదైతే ఆ స్పోర్ట్స్ ఆడే విధానంలో ఖచ్చితంగా ఒక మంచి అలవాటు అంటే ఒక నేర్పరితనం కానీ ఒక లీడర్షిప్ కానీ ఒక ఫ్రెండ్షిప్ చేయడం మనం తోటి మిగతా సమాజంలో బ్రతికేటప్పుడు మిగతా వాళ్ళతోటి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలనేది కూడా ఈ ఆటల ద్వారానే తెలుస్తుంది అనేది నేను బాగా నమ్ముతూ ఉంటాను. మరి గతంలో ఏం జరిగిందో మరి జిల్లాలో మరి స్పోర్ట్స్ నుంచి బాగా ముందుకు వెళ్ళలేకపోయింది కావచ్చు, కానీ నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా ఈ పీరియడ్లో మన పెద్దపల్లి జిల్లా నుంచి మంచి అథ్లెటిక్స్ని స్టేట్ లెవెల్లో పంపించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు నా వంతుగా నేను తప్పకుండా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మీరు ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించింది ఏదైనా కూడా మీరు అడగచ్చు, నన్ను అడిగితే ఖచ్చితంగా దాన్ని అమలు చేసే బాధ్యత నాకు ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి ఖచ్చితంగా నేను పుట్టిన ప్రాంతానికి పెద్దపల్లి కానీ గోవర్ధని కానీ మంత్రిని కానీ మీరు ఈ మూడు కాన్సెన్స్ నుంచి ధర్మపురి అలాగే ధర్మవరం ఉంది కనుక ఖచ్చితంగా అన్ని మండలాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి మండలం నుంచి ప్రతి విలేజ్ నుంచి కూడా స్పోర్ట్స్ పిల్లలు ఉండే విధంగా మీరంతా ముందుకు తీసుకురావాలి. వాళ్ళకు ఏ విధమైన సహకారాలని మనం వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే అయిపోద్ది, వాళ్ళు ఫినాన్షియల్గా ఏ విధంగా ఉన్నా పర్లేదు, కానీ వాళ్ళ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకురండి. మనకు ఫినాన్షియల్గా మనం సహాయ సహకారాలు అందించడానికి మేము ఎల్లవేళ సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా పెద్దపల్లి మంచి స్పోర్ట్స్ మీరు అంటే ఈ జిల్లాకు పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఈ గౌరవంగా ఈ పదవిలో కూర్చోబెట్టడమే కాదు, మీరు ఖచ్చితంగా అథ్లెటిక్ని పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.